రాజమండ్రి నగరం సుందరీకరణ పేరుతో నగరం అంతా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్న ఎంపీ గారు కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఎమ్మెల్సీ గారు కానివ్వండి, ఈ ప్రజాప్రతినిధులకి తప్పుదోవ పట్టిస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల్ని ముందుగా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ప్రజాప్రతినిధులు అధికారుల మాటలకి లొంగిపోతున్నారు. మరి ఏ విధంగా వీళ్ళు లొంగుతున్నారు అనేది అర్థం కావటం లేదు. ఇది 5 దశాబ్దాల కాలంగా ఈ కమ్మాల చెరువు ఇదే పరిస్థితి. మరి దీని పరిస్థితి పరిష్కరించలేని వాళ్ళు రేపు పొద్దున పుష్కరం ఎలా చేస్తారు? రేపు ఇంకా ఈ సంవత్సరం పుష్కర టైము 8 నెలలు మాత్రమే ఉంది. ఈ 8 నెలల్లో పుష్కరానికి ఎక్కడ ఏం చేస్తారు అది అర్థం కాని ప్రశ్న. అయినప్పటికీ ఇవాళ సాయంత్రం 5:30 కొట్టిన వర్షానికి 10 నిమిషాల వర్షంలో ఇవాళ ఈ బురద, ఈ నీరు, ఇవాళ ఎన్ని బళ్ళు పడిపోయినాయి, ఎంతమందికి ప్రమాదం జరిగింది, ఇవన్నీ చూస్తే గుండె గుబేలం అంటుంది. పక్కనే పాపం ప్రజాప్రతినిధులు అండతో ఒక బ్రహ్మాండమైన ఆసుపత్రిని కూడా నిర్మించడం జరుగుతుంది. ఈ ప్రజాప్రతినిధికి అందులో షేర్లు ఉన్నట్టున్నాయి. ఎందువల్లే ఆ షేర్లు లేకపోతే ఈ హాస్పిటల్ దగ్గరలో కట్టరు. ఎందుకంటే అతి దగ్గరలో 5 ఎకరాల స్థలంలో బ్రహ్మాండమైన అన్ని హంగులతో హాస్పిటల్ నిర్మించడం జరుగుతుంది. ఇక్కడ పడ్డం అక్కడ తేలడం, ఇక్కడ పడ్డం అక్కడ తేలడం అనే సామెతలాగా ఇవాళ ఇక్కడ కమ్మాల చెరువు పరిస్థితి చుట్టుపక్కల, ఇక్కడ కమ్మాల చెరువు కాదండి, కమ్మాల చెరువు చుట్టూ అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ వరకు, వీరభద్రపురం వరకు, ఇటు మన నాలం అప్పలరాజు బంకు వరకు ఇదంతా మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతుందంటే ఎప్పుడు కళ్ళు తెరుస్తారు? మీరు కళ్ళు తెరవరా? మీరు మత్తు నిద్రలో ఉంటారా? మీరు మంచోళ్ళని మేము అనుకుంటున్నాం, మిమ్మల్ని పల్లకి మోసేస్తున్నాం. ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్ రావడం, ఆ ఎలక్షన్లో పలకలి మోయడం, మిమ్మల్ని లెక్కించడం, మేము మీకు జైలు పలకడం, తప్పట్టు కొట్టడం, ఇదేనా మా బ్రతుకు? ఇది ఒక్కసారి చూడండి, ఈ పరిస్థితి ఒక్కసారి చూడండి. ఇవాళ ఇంత దారుణమైన పరిస్థితిలో మనం రాజమండ్రిలో మరి నివసిస్తున్నాం అంటే సిగ్గుచేటుగా ఉంది. ఇంతకన్నా దారుణం ఇంకోటి కనబడదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో మేము చూస్తున్నాం. ఎందుకంటే వర్షాకాలం ఇంకా 2 నెలలు ఉంది. ఈ 2 నెలల్లో వర్షాకాలం పోతుంది. పోయిన తర్వాత అక్కడ మరి పుష్కరం గోదావరి బండ అంతా కూడా తయారు చేస్తా ఉన్నారు. ఆ గోదావరి బండకి ఇవాళ నిజంగా చూస్తే బ్రహ్మాండంగా అందంగా కనబడుతున్న విగ్రహాల్ని తొలగించి మరో మార్గంలోకి తీసుకెళ్దాం అనుకుంటున్నారు. ఇది తప్పుడు నిర్ణయం. ఇవాళ ప్రభుత్వాధికారులు నమ్మించి ఒకరిని ఏ డివైడెడ్ రూల్ కింద పాలిస్తున్నారు. ఇది తప్పు. ఈ ప్రభుత్వాధికారుల లోపమే తప్ప ప్రజాప్రతినిధులకు ఏమీ తెలియదు. ప్రజాప్రతినిధులకి నేను దుర్గేష్ గారికి చెప్పడం జరిగింది, అలాగే వాసు గారికి కూడా చెప్పడం జరిగింది. వారు విన్నారు. అబ్బాయి ఏమి కదపమన్నారు. 4 రోజుల క్రితం చెప్పిన మాటనే ఇవాళ ప్రభుత్వాధికారులు గ్రిల్స్ తీశారు, విగ్రహాలు కూడా తొలగిస్తున్నాం అంటున్నారు. మరి ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతున్నాను. దీని మీద ఇవాళ నిరాహారదీక్ష చేస్తాం. మీరు మీటింగ్ పెట్టడం కాదు, మేమే మీటింగ్ పెట్టి అక్కడ నిరాహారదీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాను.